ఆధార్ కార్డ్ భారత ప్రజలకు గుర్తింపు కార్డుగా మారింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ఒకే రాష్ట్రం ఒకే కార్డ్ అనే పథకాన్ని చేపట్టింది. రాష్ట్రంలో అమలయ్యే అన్ని పథకాలకు ఒకే ఒక స్మార్ట్ కార్డు ఇవ్వబోతోంది. ఈ స్మార్ట్ కార్డ్ పథకం కారణంగా ఇప్పటికే ఆలస్యమైన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. మరి ఈ కార్డుల ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో, ఎప్పటికిస్తారో అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ స్మార్ట్ కార్డుల కథ ఏంటో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అమలయ్యే పథకాలకు కొత్త కార్డులు ఇస్తానని ప్రకటించింది. హామీని నెరవేర్చడానికి వివిధ పథకాల అమలు కోసం సబ్ కమిటీలను సైతం వేసింది. పథకాలకు సంబంధించిన అంశాలపై సబ్ కమిటీలు పలుసార్లు సమావేశాలు నిర్వహించాయి. ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఇంతకు ముందే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 5 గ్యారెంటీల అమలు కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ఈ సందర్భంగా రేషన్ కార్డులు లేని వారి నుంచి కూడా ప్రత్యేకంగా దరఖాస్తులు తీసుకుంది. 15 లక్షలకు పైగా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. దరఖాస్తుల పరిశీలన కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని నియమించింది. దాని తరువాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీని వేసింది. రేషన్ కార్డుల జారీకి విధి విధానాలపై సూచనలివ్వాలని సబ్ కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. సబ్ కమిటీ పలుసార్లు భేటీ అయిన తర్వాత అక్టోబర్ 2వ తేదీ నుంచి రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి మరోసారి దరఖాస్తులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలోనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుని అన్ని పథకాలకు ఒకే కార్డు ఇవ్వాలని అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాలేదు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డు, హెల్త్ కార్డు ఇలా రాష్ట్రంలో ఏ పథకం పొందాలన్నా ఆధార్తో పాటు ఈ స్మార్ట్ కార్డు ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. దీనికి సంబంధించిన ప్రక్రియను సైతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో ప్రారంభించారు. 30 శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా ఒక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డుకి ఒక్క క్లిక్, ఎట్లయితే ఆధార్ను ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టడంతో ప్రతి మనిషికి దేశంలో గుర్తింపు వచ్చిందో, 137 కోట్ల మందికి ఈరోజు ఆధార్ ఉంది అని అంటే అదే ఆధారమైంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు. అట్లాంటి ఆధార్ను ఇంకా మెరుగుపరిచి ఈరోజు ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపంలో ప్రతి కుటుంబానికి అర్హత కలిగిన వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని ఒక్క క్లిక్తో సమాచారం అంతా సంక్షిప్తంగా ఉండి ప్రభుత్వ శాఖలలో ఉండే అధికారులకు అందుబాటులో ఉండాలని ఇవాళ ఈ విధానాన్ని ప్రవేశపెట్టినాం. స్మార్ట్ కార్డు తెర మీదికి రాగానే రేషన్ కార్డు ప్రక్రియను ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్ కార్డు ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 2 గ్రామాలను ఎంచుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 240కి పైగా గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా స్మార్ట్ కార్డుల జారీ కోసం దరఖాస్తులను తీసుకుంటుంది. ఇందులో ఎలాంటి టెక్నికల్ సమస్యలు వస్తాయనే అంశంపై పరిశీలనకు పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది సర్కార్. ఈ నెల 10న పైలట్ ప్రాజెక్టు నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. ఆర్థిక హోదాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ గుర్తింపు కార్డునిస్తారు. కుటుంబ పెద్దగా ఇంటి మహిళను పేర్కొంటూ కార్డు జారీ చేస్తారు. కార్డులో కుటుంబ సభ్యులందరికీ కామన్గా 10 అంకెలను కేటాయిస్తారు. వ్యక్తిగతంగా మరో 10 నంబర్ల సంఖ్యను కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒక గుర్తింపు కార్డునివ్వాలి. ఆ గుర్తింపు కార్డులో వాళ్ళకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి కంప్యూటర్లో పొందుపరిచి ఏ శాఖ కావాలన్నా వాటిని చూడడానికి అర్హులైన వాళ్ళందరికీ సంక్షేమ పథకాన్ని అమలు చేయాలని ఈ విధానాన్ని తీసుకొచ్చినాము. ఇవాళ ఈరోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు, ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. అయితే గతంలో వేరువేరు పథకాలకు ప్రత్యేకంగా కార్డులను ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అన్ని పథకాలకు కలిపి ఒకే కార్డును ఇస్తామని చెబుతోంది. అయితే ఇప్పుడు ఉన్న కార్డులు పనిచేస్తాయా, పని చేయవా అనే అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఒక రాష్ట్రం ఒకే కార్డు అంటున్న ప్రభుత్వం ఈ కార్డులను ఎప్పుడు ఇస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.